నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి వీడియో పూర్తిగా. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, అయితే మన హిందువుల ప్రకారం గనక చూసుకుంటే ఉగాదితోనే మనకి కొత్త సంవత్సరం అనేది మారుతుంది. చెప్పాలి అంటే క్యాలెండర్ ప్రకారం 2025 వచ్చినప్పటికీ కూడా మనకి ఉగాదితో ఈ సంవత్సరం అనేది మారుతుంది, గ్రహ ఫలాలు మారుతాయి. మరి ఈ విధంగా చూసుకుంటే గనక మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఉగాది టు ఉగాది వరకు లెక్క వేసుకుంటే? అండ్ దాంతో పాటుగా కొత్తగా వివాహం కావాలనుకునే వారికి, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇలా రియల్ ఎస్టేట్, ఎన్నో రకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ మేషరాశి వారు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా? తప్పకుండా అమ్మ, ఈ యొక్క ఉగాదిని పురస్కరించుకొని ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు అందరికీ కూడా నూతన ఉగాది సంవత్సర శుభ ఆశీస్సులు, అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా వీరి యందు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ సంవత్సరానికి ఒకసారి గురుగ్రహం అనేటువంటిది మారుతుంది. అదేవిధంగా 2.5 సంవత్సరాల పాటు కూడా శనైశ్వరుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రతి 45 రోజులకు ఒకసారి కుజభగవానుడు కానీ, చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారడం కానీ, ఇలా ప్రతి గ్రహము అనేటువంటిది దాని టైం ప్రకారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో 12 రాశుల వారికి సంబంధించి మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు అనగానే అశ్విని నక్షత్రము, అదేవిధంగా భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము 1వ పాదంతో మొదలయ్యేటువంటి వారికి ఈ 2025లో విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించి గానుగా ఏలినాటి శని అనేటువంటిది వీరికి ప్రారబ్ధ శని అనేటువంటిది మొదలు కాబోతూ ఉన్నది. సో ఒక 11 నెలల పాటు 7.5 సంవత్సరాలలో రాబోయే 11 నుండి 12 నెలల పాటు కూడా పట్టిందల్లా బంగారంగా మారబోయేటువంటి పరిస్థితి. ఈ మాట ఎవరు ఎక్కడా కూడా చెప్పరు. ఏలినాటి శని అనగానే ఏదో భయపడిపోతూ ఉంటారు, లేదా మరొకటి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ జాతకము అంటే వీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడము, ఆ దశ అంతర్దశలో ఒకవేళ నీచబడినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి దశలు నడుస్తూ ఉంటే, మేషరాశి అనగానే వీరికి బాగుంటుంది అని అనగానే వారు బాగాలేదు, నాకు గురువుగారు బాగుంది అని చెప్తూ ఉన్నారు అని చెప్పి అనుకునేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఇన్ కేస్ బాగా లేదు అని చెప్పినా ఎలాగూ బాగాలేదు కదా అని చెప్పి వీడియో చూడని వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఒకటే పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, మీరు జన్మజాతక రీత్యా నా వ్యవహారిక నామము, నా జన్మనామము 2 ఒకటేనా? అండ్ నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నా దశ అంతర్దశ నడిచేటువంటిది కొంత ఏమైనా మనకు అనుకూలంగా ఉందా? రమేష్ పేరు గల వ్యక్తికి మేషరాశి అయితే తను 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఎవరికి తెలియదు, చెప్పినా కూడా అర్థం కాదు వాస్తవానికి కూడా. ఎందుకంటే ఏదో చెప్పేస్తూ ఉంటారు చాలామంది కూడా. ఖచ్చితంగా ఇక్కడ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ఒక పరీక్ష పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ యూట్యూబులలో చెప్పేటువంటి వారు కానీ ఎక్కడైనా నేను జస్ట్ బార్డర్ లెవెల్లో పాస్ అవుతా కావచ్చును అంతే. ఎందుకంటే ఒక సమస్యతోని ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే వాని సమస్య ఎప్పుడు నేను వినను, నాకు అనవసరం. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇవని చెప్పి నేను చెప్తాను. దాని తర్వాత వారి వ్యక్తిగత జీవితం ఏమిటి, వారి స్వభావం ఏమిటి, వారికి సంతానం ఏమిటి, వివాహం, ఇలాంటి విషయాలు మనం చెప్పగలగాలి. సో ఒక ఛాలెంజింగ్ అది. సో ఇక్కడ మేషరాశి గురించి ఇప్పుడు నేను ఈ యొక్క ప్రిడిక్షన్ చెప్తున్నాను అంటే వాళ్ళకి జీవితంలో గడిచినటువంటి సంఘటనలు 1-2 వారికి కనబడాలి. సో మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మొట్టమొదటగా వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాహనము కానీ యంత్రము కానీ ఇనుము రిలేటెడ్ ఏదో ఒకటి కొనడమా, అమ్మడమా, రిపేర్స్ రావడమా జరుగుతుంది.
ఇది వారి జీవితంలో ఏర్పడింది అంటే ఓకే, ఏలినాటి శనికి సంబంధించింది ఇక స్టార్ట్ అయింది. మనీ రిలేటెడ్, సొంత రిలేటివ్స్ మనీ అడగడం కావచ్చును, లేదా ఫ్రెండ్స్ అడగడం కావచ్చును. ఎందుకు అడుగుతారు? నా దగ్గర ఉంది, ఇప్పుడు మీ టైం బాగుంది, మీ టైం బాగున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా అక్కడ. సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ల్యాండ్ కొనాలి, ఒక 20 లక్షలలో ఒక 40 లక్షలలో చూడండి అని నలుగురికి చెప్పారు. మీరు ల్యాండ్ కొనలేదు, కొనకపోతే మీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పి వాడు అనుకుంటాడు. సో ఖచ్చితంగా దగ్గర వ్యక్తి మిమ్మల్ని డబ్బు అడుగుతాడు. సో మీరు ఇయ్యాలా వద్దా, ఈ డైనమా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో ఒక 20 లక్షలు పెట్టి ఒక మిషనరీ కానీ ఒక కారు కానీ కొనే పరిస్థితి. ఇక్కడ ఆ మిషనరీ రిపేర్ రావడమా, కొత్త కారు యాక్సిడెంట్కి గురవ్వడమా చెప్పలేం. ఇది జరుగుతుంది అని కాదు. సో శనేశ్వరుడు ఇంకేమిటి, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చును, లేదా కోర్టు రిలేటెడ్ కానీ, లేదా మనకు పోలీస్ రిలేటెడ్ కానీ, ఏదైనా మీకు సంబంధం లేని విషయంలో కూడా కోర్టు మెట్లు ఎక్కడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. మేషరాశి వారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నవి ఈ 2025లో. జాగ్రత్తగా ఉండండి. బైక్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నవి. జాబ్ రిలేటెడ్ ఆల్రెడీ వీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. జాబ్ రిలేటెడ్ ఆల్రెడీ గత 2 నెలల నుండే వీరికి ఏదో రకమైనటువంటి సమస్య అనేటువంటిది ఎదురవుతూ ఉన్నది. నేను జాబ్ మారాలి, లేదా బిజినెస్ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నవి. ఈ సందర్భాలలో వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చేసుకొని ముందుకు వెళ్ళాలి. పాయింట్ అది. సో గురువు కూడా కొంత మీకు ఈ సంవత్సరము అనుకూలంగా ఉండటం లేదు, గురుగ్రహము కూడా. సో శనేశ్వరుడు అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ శనేశ్వరుని వల్ల మీకు కలిగేది ఏంటి అంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు. ఇప్పుడు నాకు మొన్న ఒక క్లయింట్ కాల్ చేయడం జరిగింది. మేషరాశి, తనది భరణీ నక్షత్రము. గురుగారు ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన 3-4 months బ్యాక్. వాళ్ళ మిసెస్ ప్రెగ్నెన్సీ ఉండే. సో ఇప్పుడు ఈ 5th monthలో అబార్షన్ అయింది. సుమారుగా 60 to 65 lakhs వారికి ఖర్చు అవ్వడం జరిగింది. పాపం చెప్పలేం కదా ఇప్పుడు దీనికి అనేటువంటిది ఏం చెప్పలేం మనం. సో జాగ్రత్తగా ఉండండి కొంత. ఎందుకంటే పంచమ భావము ఆల్రెడీ శనేశ్వరుడు ఉన్నాడు, 7వ భావంలో సూర్యుడు ఉన్నాడు. సో పరస్పరము చూసుకుంటున్నారు. దశ నడిచేది కూడా సూర్యుడిలో శని ఎంటర్ అయింది. పంచమ భావం అంటేనే స్టమక్ రిలేటెడ్. సో అది బేస్ చేసుకొని నేను చెప్పిన సబ్జెక్టు ప్రకారంగా అట్లా సబ్జెక్ట్ అనేటువంటిది దాని ప్రకారంగా ముందుకు వెళతారు. సో మేషరాశి వారికి అద్భుత గడియలు అని చెప్పవచ్చును. ఇక్కడ ఒక చేపకు ఎరవేసినట్టుగా మీ దగ్గర ఉన్న డబ్బుకు కానీ, మీ దగ్గర ఉన్న పనికి కానీ ఈ శనేశ్వరుడు ఎరవేస్తాడు. సో మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్స్తో గొడవలు జరుగుతాయి, ఇక్కడ బంధువులతో గొడవలు జరుగుతున్నవి ఈ ఇయర్. ఇక్కడ భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపం వాటిల్లే పరిస్థితి ఉన్నది ఇక్కడ. సో వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే యోగం ఉంది. బిజినెస్ పెట్టేవారు ఖచ్చితంగా జాతకరీత్యా ఈ బిజినెస్ నాకు సెట్ అవుతుందా చూసుకోవాలి. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ మేషరాశి వారు అంటేనే అగ్నితత్వమైనటువంటి రాశులు. సో నేను పెట్రోల్ పంప్ పెడతా అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా చాలా ఉంటుంది. సో నేను మిల్క్ రిలేటెడ్ బిజినెస్ పెడతా అంటే ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటుంది. సో అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మేషరాశి వారికి గురువు బలము కొంత అస్తమించబోతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి గురు బలము మనకు సుమారుగా ఈ మే తర్వాత గురువు కొంతమేర అస్తమిస్తున్నాడు. దీని వలన కొంత మనకు సమాజంలో గౌరవ మర్యాదలు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత వ్యయము డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. శనేశ్వరుడు 12వ భావానికి వస్తాడు. 12వ భావం ఏమిటి? ఆకస్మిక ప్రయాణాలు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ లాస్ అవ్వడాలు. సో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ మనీ చేయడాలు, ఎవరినైనా నమ్మి డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా అవి కొన్ని ఏండ్లు అక్కడే పోస్ట్ పోన్ అయి ఉండడాలు. సో ఏది చేసినా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కళ్ళు మూసుకొని ఒక విషయం ఏమిటి అంటే జాబ్ మారడము, జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కళ్ళు మూసుకొని మారేసేయండి. మీ సొంత ఇంట్లో కూడా మీరు నడిచేటువంటి సందర్భాలలో జాగ్రత్త.
రోజు మీరు దిగే మెట్లు కూడా స్కిడ్ అయి పడవచ్చును. శనేశ్వరుడు శరీరం అంటే ప్రీతి ఆయనకు. సో శరీరానికి సంబంధించి ఏదైనా ఒక ఇబ్బంది మనల్ని పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రతిరోజు రాళ్ళ ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేసే పరిస్థితి మేషరాశి వారు. అండ్ ఖచ్చితంగా ప్రతి ఆదివారము లేదా గురువారం దిష్టి తీయించుకోండి. ఇప్పుడు ఇక్కడ నరుల యొక్క దృష్టి మీపై పడబోతున్నది. ఇక్కడ నర దృష్టి లేదా ఆ దృష్టి ఈ దృష్టి ఇదన్నిటికీ కారణము శనేశ్వరుడు. ఇన్ని రోజులు గురువు యొక్క బలం ఉంది, ఈ చిట్కేస్తే అది ముందుకు వెళ్ళిపోయింది పని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చిట్కనే వేయాలి అంటే భయం అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది మీకు. సో మేషరాశి వారు ఒకటే చెప్తున్నా, ప్రతి రోజు పడుకునేటువంటి రోజు ఇంట్లో ధూపం వేసుకొని పడుకోండి. ప్రతిరోజు ధూపం వేసుకోండి 100% కూడా. అండ్ మేషరాశి వారు మీరు ఎవరిని నమ్మొద్దు. మీరు నమ్మి మీ దగ్గర ఎవరిని పెట్టుకున్న వారికి మీ సీక్రెట్స్ చెప్పొద్దు. సో మీ సీక్రెట్స్తో మిమ్మల్ని భయపెట్టే పరిస్థితి ఉంటుంది, మభ్యపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2024లో నెంబర్ ఆఫ్ ఛానల్స్లో నేను చెప్పా, ఏ అక్షరము కానీ పలానా అక్షరాలతో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను, ఎల్ రిలేటెడ్ ఉండేటువంటి వారు, ఏ రిలేటెడ్ ఉండేటువంటి వారు, ఆ అక్షరము లా అక్షరం మీద ఉండేటువంటి వారు కొంతమేర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి. శనేశ్వరునికి మన ఎక్కువ కోపం వస్తూ ఉంటే ఇంకింత మనకు ఆ యొక్క ఏలినాడు శనికి సంబంధించినటువంటి ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంటాడు. సో మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఓకే భార్యాభర్తలు గొడవ జరుగుతుంది, నువ్వు ఉర్రా తను ఉర్రా, ఎవరో ఒకరు తగ్గాలి. ఒక మూలమలుపు వచ్చింది, 2 ఎడ్లు వెళుతూ ఉన్నవి, ఏదో ఒక ఎద్దు కొంచెం వెనక్కి తగ్గితేనే కరెక్ట్గా టర్న్ అవుతాం. సో 2టికి 2 టర్న్ అయితే ఎడ్ల బండి కింద పడిపోతుంది. సో వైవాహిక జీవితం కానీ పార్ట్నర్షిప్లో మీరు ఏదైనా బిజినెస్లో ఉండేటువంటి వారు కానీ మెచ్యూరిటీగా ఆలోచించి ఓహో ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావము. సో దీనికి ఏం చేయాలి, ఎవరైనా గురువును కలుద్దామా, లేదా నల్ల నువ్వులు దానం ఇద్దామా, ఏమైనా శనికి సంబంధించిన ఇది చూసుకొని ముందుకు వెళ్ళండి. సో ఇంకా ఓవరాల్గా గురువు బలము తక్కువ అవుతూ ఉన్నది, శనేశ్వరుని యొక్క పీరియడ్ ఎక్కువ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు గారు, మరి గురు బలం అనేది తక్కువ అవుతుంది అని అంటున్నారు కదా ఇన్నిసార్లు. అయితే గురు బలం మళ్ళీ పుంజుకోవడానికి ఏమైనా చేయడానికి ఏదైనా రెమెడీ ఉందంటారా? శనేశ్వరుందే చేయాలి. ఇప్పుడు కేవలం ఏలినాడు శని అతందే నడుస్తున్నది. ఇద్దరు పెద్ద లీడర్లు ఒక హౌస్లో ఉన్నప్పుడు నేనంటే నేను అనుకుంటారు, అక్కడ ఖచ్చితంగా వాగ్వాదం ఉంటుంది. సో కొంతమేర మనకు ఎవరైతే సీనియర్ కానీ ఎవరైతే కొంత మనకు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎవరైతే ఉన్నారో వారిని కాస్త పట్టుకోవాలి అంతే. శనేశ్వరుని పట్టుకోండి, ఎవ్రీథింగ్ ఫైన్ అంతే. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే మేషరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు అందుకుంటారు. అయితే అది మాత్రం చాలా చక్కగా వివరించారు. మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ్.